చెడు ఆలోచనల ప్రభావం. అనగనగా ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి ఒకే ఒక్క మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి గారు పని మీద ఒక గ్రామం మీదుగా వెళ్తున్నాడు. అతనికి దాహంగా ఉండి దగ్గరలో ఉన్న చెరుకు తోట దగ్గరకు వెళ్ళాడు. మంత్రి గారికి రైతు తన చెరుకు తోట నుండి తాజా చెరుకు రసం తీసి ఇచ్చాడు. తీయని చెరుకు రసం తాగిన తరువాత మంత్రిగారి కళ్ళు చెరుకు తోటపై పడ్డాయి. ఏపుగా పెరిగిన ఈ తోట నుండి అదనంగా ఎంత పన్ను వసూలు చేయవచ్చునో మనసులోనే లెక్కలు వేశాడు. మంత్రి ఇంకొంచెం చెరుకు రసం తీసుకురమ్మన్నాడు. ఈసారి ఇచ్చిన చెరుకు రసం అంత తీయగా లేదు. మంత్రి ఆశ్చర్యంతో తన సందేహాన్ని వెలిబుచ్చాడు. మీ మనసులో అసూయ ప్రవహించిన వెంటనే చెరుకు రసం తన తీయదనాన్ని కోల్పోయింది ప్రభు అని రైతు సమాధానమిచ్చాడు. తన తప్పు తెలుసుకున్న మంత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ కథలోని నీతి: చెడు ఆలోచనలు పరిసరాలను కలుషితం చేస్తాయి.